శ్రీకాకుళం జిల్లా నుంచి మన హెల్పింగ్ హ్యాండ్స్ కొత్తగా మనకి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. శేఖర్ శ్రీకాకుళం జిల్లాలో ఉంటూ మన హెల్పింగ్ హ్యాండ్స్కి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. శేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ శుభ మధ్యాహ్నం. వేదిక మీద అధ్యక్షత వహించినటువంటి మన మర్యాద శివరామకృష్ణ గారికి, ఈరోజు మనకి ఇంకొక ముఖ్య అతిథి మనకి ఇక్కడికి రావడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లడ్ డోనర్స్ రక్తదాతలందరికీ స్ఫూర్తి. దాదాపుగా ఇప్పటికే వరల్డ్ రికార్డ్ బ్లడ్ డోనర్ మన సంపతన్న గారు. అట్లాగే హైదరాబాద్లో చిరంజీవి బ్లడ్ డొనేషన్ ద్వారా జరిగే ప్రతి రక్తదాతని కూడా మోటివేట్ చేసి అక్కడ బ్లడ్ డొనేట్ చేపిస్తూ అన్న కరోనా టైంలో కూడా ఎలా సర్వీస్ చేశారో మీ అందరికీ కూడా తెలుసు. ప్లాస్మా డొనేషన్స్ కానీ అన్నీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మన రక్తదాతలందరికీ స్ఫూర్తి అయిన సంపతన్న గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అన్నగారికి బొకే ఇవ్వాల్సిందిగా మన నాగూర్ గారిని కోరుతా ఉన్నాను. అలాగే చిరంజీవి యువత ఉమ్మడి కృష్ణా జిల్లా బ్లడ్ డోనర్స్ కో కన్వీనర్ సునీల్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సునీల్ గారికి బొకే ఇవ్వాల్సిందిగా మన హెల్పింగ్ హ్యాండ్స్ వెస్ట్ నియోజకవర్గ అధ్యక్షులు సాయి కిషోర్ గారిని కోరుతా ఉన్నాను. పెద్దలకు, అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చేటువంటి అధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శులకి, అలాగే బ్లడ్ డోనర్స్ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నా పేరు శేఖర్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. 2017వ సంవత్సరంలో నేను హెల్పింగ్ హ్యాండ్స్ టీంలో వారాడ సాయి కుమార్ అనే వ్యక్తి ద్వారా నేను జాయిన్ అయ్యాను. నేటికి హెల్పింగ్ హ్యాండ్స్ టీంలో జాయిన్ అయ్యి 8 years అవుతుంది దాదాపుగా. ఆనాటి నుంచి నన్ను ముందుండి నడిపించిన వ్యక్తి మన శివరామకృష్ణ గారు. ఈనాటికి మన శ్రీకాకుళం జిల్లాలో ప్రతి సంవత్సరం కూడా కాలంలో ఉన్న నిరాశ్రయులకి దుప్పటి పంపిణీ కార్యక్రమం ప్రతిసారి కూడా జరుగుతుంది. వీటిని ఇంత విజయవంతంగా నేను చేస్తున్నానంటే నాకు మా శ్రీకాకుళం జిల్లా హెల్పింగ్ హ్యాండ్స్ టీం సభ్యులు ఒకసారి మా టీం సభ్యులు, శ్రీకాకుళం జిల్లా టీం సభ్యులు ఒకసారి వీళ్ళంతా వీరి సపోర్ట్తోనే నేను ఈ కార్యక్రమాలు ఎంత విజయంగా జరిపిస్తున్నాను. నాకు స్ఫూర్తి, ఈ యొక్క కార్యక్రమాలన్నీ స్ఫూర్తి నిజంగా ఎంత బాగా చక్కగా చేయడానికి నాకు నిజంగా స్ఫూర్తి మన నుంచి ఈయన సేవా కార్యక్రమంలో ముందుండి మమ్మల్ని అందరినీ కూడా ముందుండి నడిపిస్తూ ఉండేవాళ్ళు. శైలి పద్మరాజు వేశారు. నేటికి 45 సార్లు బ్లడ్ దానం చేశారు. నిజంగా మన దగ్గర ఎంత డబ్బులున్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా లేని సంతోషం ఎదుటి వ్యక్తికి, ఆపదలో ఉన్న వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ, ఒక నిరాశ్రాయులకి ఒక ఆర్థిక సహాయం కానీ, ప్రాణంతో అక్కడ కోల్పోతున్న వారికి రక్తదానం చేసేటప్పుడు వాళ్ళ కళ్ళలో నుంచి వచ్చే ఆనందాన్ని చూస్తే మనకి చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా అటువంటి కార్యక్రమాల్లో నేను పాల్గొని, మా టీం పాల్గొని, ఈ హెల్పింగ్ హ్యాండ్స్ టీంలో ఒక మెంబర్గా ఉండి, మెంబర్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి, అధ్యక్షుడి నుంచి అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. అలాగే మదర్ తెరెసా ఆశయాలను, భగత్ సింగ్ సేవా స్ఫూర్తిని ఇంకా ముందుకి నడిపించాలని టీం సభ్యుల్ని, అలాగే మా జిల్లా కార్యదర్శుల్ని, మెంబర్స్ని మనసారా కోరుకుంటూ ఈ యొక్క చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. ఒక 5 minutesలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు కూడా అట్లాగే మచిలీపట్నం మాజీ ఎంపీ నారాయణ గారు కూడా జాయిన్ అవుతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మన వాళ్ళు చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. అందరినీ కొంతమందిని వేదిక మీదకి పిలవలేకపోతున్నాం. డయాస్ కూడా కొంచెం సపోర్ట్ చేయట్లేదు, మన్నించవలసిందిగా కోరుకుంటూ మన సంపతన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. లాంగ్ లీవ్, 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 లాంగ్ లీవ్,
Long live, long live. Helping hands long live. 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 అన్న ఒకసారి అన్న కెమెరా కట్టేస్తున్నారు కెమెరా కట్టడం వస్తుంది ఒకసారి వెనక రా. ఒకసారి వెనక రా. రండి రండి నిల్చోండి. ఫోటో దిగుతారా ఒకసారి వెనకాల సార్ ఉంటారు. మన కార్యక్రమం అయిపోయిన తర్వాత బ్రో వెనక రా ఒకసారి. వెనక్కి రావాలి అందరూ. థ్యాంక్ యూ ఆల్. మేడం ఒకసారి కూర్చోండి అందరూ కూడా. అందరి నుంచి అవార్డ్ ఫంక్షన్, మన బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డ్స్, అట్లాగే కాంపిటీషన్స్ విన్నర్స్కి అవార్డ్స్. హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ముఖ్య అతిథి ఒక 5 minutesలో నారాయణ శ్రేయోభిలాషి ఈవీ కన్స్ట్రక్షన్స్ అధినేత వీడా వేదాద్రి గారికి మన 9వ వార్షికోత్సవ జ్ఞాపిక ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. బైరిశెట్టి మోహన్ కృష్ణ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతాను. అలాగే జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండెడ్డి రామకృష్ణ గారికి మన 9వ వార్షికోత్సవ జ్ఞాపిక ఇవ్వాల్సిందిగా మన పల్లవిని అలాగే సాయి కిషోర్ గారి వాళ్ళ వైఫ్ని ఇద్దరిని వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రమ్మ ఇట్లండి. నువ్వు ఆగు కిషోర్. రమ్మ అమ్మ రా. ఇంకొస్తారా రండి, అందరూ రండి. శ్రీకాకుళం జిల్లా టీం అంతా రండి. ఒకసారి ఇచ్చాడన్న. ఓకే మన 9వ వార్షికోత్సవ జ్ఞాపిక ఇవ్వాల్సిందిగా మన పాయికపురం కళాశాల ఎస్సీ హాస్టల్ నుంచి వచ్చిన విద్యార్థులు వచ్చి సార్కి జ్ఞాపిక ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రెండమ్మా రండి, పర్లేదు రెండమ్మా. రెండమ్మా.
మనకి తిరుపతి నుంచి మన రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి జ్యోతి మేడం గారికి మన 9వ వార్షికోత్సవ జ్ఞాపకం ఇవ్వాల్సిందిగా మన గుణదల బీసీ కళాశాల హాస్టల్ విద్యార్థులందరూ కూడా వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గుణదల బీసీ కాలేజీ హాస్టల్ రెండమ్మ. అలాగే షరోన్ మంగళగిరి షరోన్ అనాథ బాలికల హోం స్వప్న మేడం గారికి మన 9వ వార్షికోత్సవ జ్ఞాపకం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. విశాఖపట్నం నుంచి మన ప్రకాష్ నాయుడు బైరిశెట్టి మోహన్ కృష్ణ గారిని ధన్యవాదాలుగా కోరుతున్నాను. అలాగే మన వాంబే కాలనీ అమ్మ ప్రేమ వృద్ధాశ్రమ నిర్వాహకులు అన్నపూర్ణ మేడం గారికి మన 9వ వార్షికోత్సవ జ్ఞాపిక ఇవ్వాల్సిందిగా చంద్ర గారిని అలాగే మన మేడం అన్నపూర్ణ మేడం గారిని కోరు. అలాగే సాయి సేవా సమితి అధ్యక్షుడు రాజలక్ష్మి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా ముందు సరే మేడం ముందు గారిని కోరుతా ఉన్నాను. సభను అలంకరించే పెద్దలకి అలాగే ఈ వార్షికోత్సవం వచ్చిన అందరికీ నా నమస్కారం. ఎంతో పెద్ద మనసుతో వచ్చారు, అందరూ పెద్దల కింద లెక్క. కథయి నేను ఎప్పుడు మా మైక్లో మాట్లాడి చాలా తక్కువ. శివరామకృష్ణ 15 మందితో స్టార్ట్ చేసినప్పుడు నన్ను అడిగాడు, మాయ ఇలా చేద్దాం అనుకుంటున్నామని. ఎందుకు ఈ బాధలు పడలేము, చాలా కష్టం, వద్దంటే వద్దన్నాను. కానీ ఇవాళ సక్సెస్ఫుల్గా ఇంత చేశాడు, చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి ఇలా పిలుస్తూ ఉంటాడు. ప్రతి సంవత్సరం ఎంతో కొంతమంది పెరుగుతూ వస్తున్నారు, చాలా సంతోషం. ఇంకా ఈ సేవా కార్యక్రమాలు తను ఒక్కడే పోరాటంలో ఉంటున్నాడు, మిగతా ఏ గ్రూపు చూడటం లేదు. అది చాలా బాధగా ఉంది. మిగతా వాళ్ళు కూడా అంటే అందరినీ పోట్లాడమని కాదు కానీ నిలదీసి అడగమని అడగదు అంతే. అట్లాగే ఒక బాధ కలిగించే విషయం ఏంటంటే తిరుపతి టీం వాళ్ళు 270 మందికి అనాథ శవాలకి దహన సంస్కారాలు చేశారన్నారు. ఎవరు అనాథలు అవ్వకూడదు అన్నదే నా బాధ. మీరు మీ తల్లిదండ్రుల్ని అనాథలు కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. భవిష్యత్తు ఎవరు అనాథలు కాకూడదు, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదాద్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మన హెల్పింగ్ హ్యాండ్స్ యాక్టివిటీస్లో కానీ లేకపోతే మన ఆర్గనైజేషన్ స్టార్టింగ్ టైంలో ఆయన చెప్పిన మాటలు చెప్పారు. అనుక్షణం ఏదో ఒకటి నేను ఏదన్నా తప్పు చేసినా లేకపోతే మన హెల్పింగ్ హ్యాండ్స్ పేజీలో మన తెలుగు స్టేట్స్ పేజీ ఉంది కదా, హెల్పింగ్ హ్యాండ్స్ తెలుగు స్టేట్స్ పేజీ, ఆ పేజీలో ఏదైనా మిస్టేక్స్ వచ్చినా లేకపోతే నా సోషల్ మీడియా పేజీలో ఏమైనా వచ్చినా వెంటనే ఫోన్ చేసి చెప్పి అనుక్షణం మన పోరాటాల్లో కానీ ఏదన్నా నా ఉపన్యాసంలో కానీ లేకపోతే మీడియా ముందు ఏమన్నా గట్టిగా కొంచెం హార్ష్గా వార్నింగ్ ఇచ్చినా ఫోన్ చేసి కొంచెం తగ్గించు. అందరికీ నమస్కారం. ఈరోజు మన హెల్పింగ్ హ్యాండ్స్ 9వ వార్షికోత్సవానికి హాజరైనటువంటి పెద్దలకు అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ అనేక జిల్లాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇందడు పాప చెప్పారు, మానవ సేవే మాధవ సేవగా మరి భావించి శివరామకృష్ణ గారు ఈ సంస్థను ఏర్పాటు చేసి 9 ఏళ్ళు అయిపోయింది. దీనిలో ఇవాళ రోజున 9వ వార్షికోత్సవం చేసుకుంటున్నామంటే దానికి కారణం మీరందరూ ఈరోజు కథానాయకులు.
ఎందుకంటే సంస్థ శివరామకృష్ణ గారు స్థాపించిన దానికి ప్రతిరోజు అండదండగా నిలబడింది మీరందరూ. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక నెల చేయొచ్చు, ఒక వారం చేయొచ్చు, ఒక సంవత్సరం చేయొచ్చు, కానీ 9 సంవత్సరాలు ఎంత అలసిపోయినా సరే మీరు ఎంత కష్టపడి చేస్తున్నారు అంటే మరి మీ అందరి మంచి మనసులు భగవంతుడు ఎప్పుడు చూస్తూ ఉన్నారు. ఇందడ అన్నగారు డాక్టర్ సంపత్ గారు చెప్పారు, మనం చేసిన మంచి వెంటనే రాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు వస్తుంది అని. ఖచ్చితంగా మీ అందరికీ భగవంతుడు మంచి చేస్తాడని చెప్పి భావిస్తూ ఉన్నాను, చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మరి శివరామకృష్ణ గారి గురించి అందరూ మాట్లాడారు, నాకు చెప్పడానికి పెద్ద ఎక్కువ మిగలలేదు, కాకపోతే నేను చెప్తాను. ఆయన ప్రతిరోజు ఇన్స్పైరింగ్. ఈరోజు నెవర్ ఎ డల్ మూమెంట్ అంటారు కదా ఇంగ్లీష్లో, అలాగే నెవర్ ఎ డల్ మూమెంట్. సేవలో కానీ రాజకీయాల్లో కానీ అందరినీ కలుపుకుని వెళ్ళడంలో కానీ ప్రతిరోజు ఇన్స్పైర్ చేస్తూ మరి పెద్దలందరితో అలాగే చిన్నారులందరితో పనిచేస్తూ ఉన్నారు. మరి రాజకీయాల్లో కూడా అలాగే తెగింపుతో ముందుకెళ్తూ ఉంటారు. మరి మేము ఎప్పుడు చెప్తా ఉంటాం, అందరం కలిసి గట్టిగా పనిచేయాలి, టీం వర్క్ చేస్తే చక్కటి సక్సెస్ వస్తుంది అని చెప్పడానికి ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది పెద్ద ఉదాహరణ, మంచి ఉదాహరణ. మరి పిల్లలు అందరూ కష్టపడి ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారు. విజేతలందరికీ మరి అభినందనలు. అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే నేను చిన్నప్పుడు చాలా చోట్ల పార్టిసిపేట్ చేస్తాం అనుకునేవాడిని, కానీ ధైర్యం సరిపోయేది కాదు. సో పార్టిసిపేట్ చేశారంటే పనికి రాదండి. అలాగే ఉత్తరాంధ్ర గురించి విన్నాం, విజయవాడ గురించి విన్నాం. మీరు అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీరు మరిన్ని రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ దిగ్విజయంగా చేసుకోవాలని చెప్పి ఒక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. టీం అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ కూడా పోరాటాల్లో నేను స్పీడ్ అవుతున్నప్పుడు ఫోన్ చేస్తాను, శివరామకృష్ణ గారు బాగా స్పీడ్గా వెళ్తున్నారు, కొంచెం ఆలోచించి స్టెప్స్ తీసుకోండి, మనం మీకు పోరాటాల్లో ముందుంటాం తప్పు కాదు, కానీ కొంచెం మనం వెనక ముందు కూడా ఆలోచించాలి, మీరు అన్నిటిలో ముందు రోడ్డు మీద కూర్చునేటప్పుడు కొంచెం నాకు ఒక మాట చెప్పండి అని ముందు చెప్తూ ఉంటారు. అనునిత్యం కూడా నాకు అనేక సలహాలు సూచనలు ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న వెంకట రామకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సారు భవిష్యత్తులో మన ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంచి పదవి వచ్చి మనందరికీ కూడా మంచి సర్వీసు ఇవ్వాల్సిందిగా ఆ దేవుణ్ణి కనకదుర్గమ్మ తల్లిని మనందరి తరపున కోరుతా ఉన్నాను. అట్లాగే మనకి నారాయణరావు గారు కొంచెం లేట్గా వచ్చారు, ఎందుకంటే ముందే చెప్పారు ఒక ఐఏఎస్ అకాడమీ ప్రతిభా కోచింగ్ సెంటర్ అని చెప్పి దానికి అక్కడ వాళ్ళ యానివర్సరీ ప్రోగ్రామ్ ఉంది, దానికి అటెండ్ అయ్యి వస్తామని చెప్పి చెప్పడం జరిగింది, కావున లేట్ అయింది. అందరూ కూడా మనం ముఖ్య అతిథి వచ్చిన తర్వాత మన కార్యక్రమం దీపారాజన మనం ముందు అందరం కూడా మనం యానివర్సరీ ముందు స్టార్ట్ చేస్తాం, కానీ సార్ లేట్ అవడం వల్ల కార్యక్రమాన్ని మనం వచ్చిన తర్వాత చేద్దామని ఆగటం జరిగింది. కాబట్టి నారాయణరావు గారు అట్లాగే మన హెల్పింగ్ హ్యాండ్స్ మహిళా టీం సభ్యులందరూ కూడా దీపారాధన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మన వెంకట రామకృష్ణ గారు, ముఖ్య అతిథులు అందరూ వేదాద్రి గారు అందరూ కూడా, అట్లాగే మన హెల్పింగ్ హ్యాండ్స్ టీం మహిళా సభ్యులందరూ కొంచెం అక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసి సార్ ఒకసారి అందరూ మన హెల్పింగ్ హ్యాండ్స్ టీం అంతా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నారు. నాగమణి గారు, రాజలక్ష్మి గారు అందరూ రండి, అన్నపూర్ణ గారు రండి, స్వాతి గారు రండి.